హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రాక్టీస్ జోన్. మీరు ఈ ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ని ప్రెస్ చేస్తే నేను వీడియోస్ అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. మీరు వీడియోస్ అనేవి వెంటనే చూడగలరు. మన ఛానల్లో ఎవరైనా ఏపీఎస్సీ గ్రూప్ 2 ఎగ్జామ్స్కి అలాగే గ్రామ సచివాలయం ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయినట్టయితే ఈ వీడియోస్ అనేవి మీకు తప్పకుండా యూజ్ అవుతాయి. కాబట్టి వీడియోస్ అనేవి కూడా తప్పకుండా చూడండి. ఈరోజు మనం ఏపీఎస్సీ గ్రూప్ 2 ప్రిలిమ్స్కి యూజ్ అయ్యే ఇండియన్ సొసైటీ అనే టాపిక్ నుండి కొన్ని ఇంపార్టెంట్ బిట్స్ ప్రాక్టీస్ చేద్దాం. ఫస్ట్ వన్, భారతీయ సమాజం యొక్క ప్రాథమిక యూనిట్ ఏమిటి? ఏ తెగ, బి కులం, సి కుటుంబం అండ్ డి వంశం. భారతీయ సమాజం యొక్క ప్రాథమిక యూనిట్ ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ సి కుటుంబం. భారతీయ సమాజం సందర్భంలో గోత్ర అనే పదం యొక్క ప్రాముఖ్యత ఏమిటి? ఏ సామాజిక వర్గం, బి మతపరమైన ఆచారాలు, సి బంధుత్వ సమూహం అండ్ డి వివాహ ఆచారాలు. భారతీయ సమాజం సందర్భంలో గోత్ర అనే పదం యొక్క ప్రాముఖ్యత ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ సి బంధుత్వ సమూహం. కింది వాటిలో భారతదేశంలో మాతృవంశ సమాజం ఏది? ఏ కేరళ, బి రాజస్థాన్, సి పంజాబ్ అండ్ డి ఉత్తరప్రదేశ్. కింది వాటిలో భారతదేశంలో మాతృవంశ సమాజం ఏది? ఆన్సర్ ఆప్షన్ సి ఆప్షన్ ఏ కేరళ. ఎండోగామి యొక్క అభ్యాసం ఏ సామాజిక సంస్థతో చాలా దగ్గర సంబంధం కలిగి ఉంది? ఏ కులం, బి తెగ, సి మతం అండ్ డి కుటుంబం. ఎండోగామి యొక్క అభ్యాసం ఏ సామాజిక సంస్థతో చాలా దగ్గర సంబంధం కలిగి ఉంది? ఆన్సర్ ఆప్షన్ ఏ కులం, క్యాస్ట్తో దగ్గర సంబంధం కలిగి ఉంది. భారతదేశంలోని ఏ మత సంఘం సాంప్రదాయకంగా ఉమ్మడి కుటుంబ వ్యవస్థను పాటిస్తుంది? ఏ హిందూ మతం, బి ముస్లిం, సి క్రిస్టియన్ అండ్ డి సిక్కు. భారతదేశంలోని ఏ మత సంఘం సాంప్రదాయకంగా ఉమ్మడి కుటుంబ వ్యవస్థను పాటిస్తుంది? ఆన్సర్ ఆప్షన్ ఏ హిందూ మతం. భారతీయ సందర్భంలో జాతి అనే పదం దేనికి పర్యాయపదంగా ఉంది? ఏ కులం, బి తెగ, సి వంశం అండ్ డి విభాగం. భారతీయ సందర్భంలో జాతి అనే పదం దేనికి పర్యాయపదంగా ఉంది? ఆన్సర్ ఆప్షన్ ఏ కులం. గ్రామీణ భారతీయ సమాజంలో పంచాయతీ పాత్ర ఏమిటి? ఏ మతపరమైన ఆచారాలు, బి స్థానిక పాలన, సి వివాహ వేడుకలు అండ్ డి విద్యా సంస్థలు. గ్రామీణ భారతీయ సమాజంలో పంచాయతీ పాత్ర ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ బి స్థానిక పరిపాలన. భారతీయ సందర్భంలో కమ్యూనలిజం అనే పదం వేటిని సూచిస్తుంది? ఏ కులాల మధ్య విభేదాలు, బి మతాల మధ్య విభేదాలు, సి ప్రాంతీయ వివాదాలు అండ్ డి సామాజిక స్థిరీకరణ. భారతీయ సందర్భంలో కమ్యూనలిజం అనే పదం వేటిని సూచిస్తుంది? ఆన్సర్ ఆప్షన్ బి మతాల మధ్య విభేదాలు. మతం, జాతి, కులం, లింగం లేదా జన్మస్థలం ఆధారంగా వివక్షను ఏ రాజ్యాంగ ఆర్టికల్ నిషేధిస్తుంది? ఏ ఆర్టికల్ 15, బి ఆర్టికల్ 19, సి ఆర్టికల్ 21 అండ్ డి ఆర్టికల్ 25. మతం, జాతి, కులం, లింగం లేదా జన్మస్థలం ఆధారంగా వివక్షతను ఏ రాజ్యాంగ ఆర్టికల్ నిషేధిస్తుంది? ఆన్సర్ ఆప్షన్ ఏ ఆర్టికల్ 15. భారతదేశంలో వరకట్న నిషేధ చట్టం దేనికి సంబంధించిన సమస్యలను పరిష్కరించడానికి రూపొందించబడింది? ఏ బాల కార్మికులు, బి మహిళల హక్కులు, సి మతతత్వం అండ్ డి కుల వివక్ష. భారతదేశంలో వరకట్న నిషేధ చట్టం దేనికి సంబంధించిన సమస్యలను పరిష్కరించడానికి రూపొందించబడింది? ఆన్సర్ ఆప్షన్ బి మహిళల హక్కులు. ఎవ్రీవన్, ఈ వీడియోని మీకు ఎవరైనా చూస్తున్నట్టయితే ప్లీజ్ ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో అయిపోయిన తర్వాత లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు నెక్స్ట్ బిట్కి వెళ్ళిపోదాం. 11th వన్, జువెనైల్ జస్టిస్ పిల్లల సంరక్షణ మరియు రక్షణ చట్టం ద్వారా ఏ సామాజిక సమస్యను పరిష్కరించారు? ఏ యువత అశాంతి, బి బాల కార్మికులు, సి మహిళలపై నేరం, డి మతతత్వం. జువెనైల్ జస్టిస్ పిల్లల సంరక్షణ మరియు రక్షణ చట్టం ద్వారా ఏ సామాజిక సమస్యను పరిష్కరించారు? ఆన్సర్ ఆప్షన్ బి బాల కార్మికులు. విద్యా సంస్థలు మరియు ప్రభుత్వ సేవల్లో షెడ్యూల్డ్ కులాలు మరియు షెడ్యూల్డ్ తెగలకు రిజర్వేషన్లను ఏ రాజ్యాంగ సవరణ ప్రవేశపెట్టింది? ఏ 42వ సవరణ, బి 77వ సవరణ, సి 101వ సవరణ అండ్ డి 99వ సవరణ. విద్యా సంస్థలు మరియు ప్రభుత్వ సేవల్లో షెడ్యూల్డ్ కులాలు మరియు షెడ్యూల్డ్ తెగలకు రిజర్వేషన్లను ఏ రాజ్యాంగ సవరణ ప్రవేశపెట్టింది? ఆన్సర్ ఆప్షన్ బి 77వ సవరణ.
ఇంటిగ్రేటెడ్ చైల్డ్ డెవలప్మెంట్ సర్వీసెస్ ICDS అనేది భారతదేశంలో సంక్షేమానికి ఏ సంక్షేమానికి సంబంధించిన ఒక ప్రధాన కార్యక్రమం? ఏ మహిళలు, బి పిల్లలు, సి వికలాంగులు అండ్ డి మైనారిటీలు. ఇంటిగ్రేటెడ్ చైల్డ్ డెవలప్మెంట్ సర్వీసెస్ ICDS అనేది భారతదేశంలో దేని సంక్షేమానికి సంబంధించిన ఒక ప్రధాన కార్యక్రమం? ఆన్సర్ ఆప్షన్ బి చిల్డ్రన్, పిల్లలు. సామాజికంగా మరియు విద్యాపరంగా వెనుకబడిన పౌరుల లేదా షెడ్యూల్డ్ కులాలు మరియు షెడ్యూల్డ్ తెగల అభ్యున్నతి కోసం ఏ రాజ్యాంగ నిబంధన ప్రత్యేక నిబంధనలను నిర్ధారిస్తుంది? ఏ ఆర్టికల్ 15, బి ఆర్టికల్ 46, సి ఆర్టికల్ 340 అండ్ డి ఆర్టికల్ 243. సామాజికంగా మరియు విద్యాపరంగా వెనుకబడిన పౌరుల లేదా షెడ్యూల్డ్ కులాలు మరియు షెడ్యూల్డ్ తెగల అభ్యున్నతి కోసం ఏ రాజ్యాంగ నిబంధన ప్రత్యేక నిబంధనలను నిర్ధారిస్తుంది? ఆన్సర్ ఆప్షన్ ఏ ఆర్టికల్ 15. నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ యాక్ట్ NREGA అందించడం లక్ష్యంగా పెట్టుకుంది. అందించడం లక్ష్యంగా పెట్టుకుంది? ఏ సార్వత్రిక ప్రాథమిక ఆదాయం, బి ఉపాధి హామీ, సి పేదలకు గృహాలు అండ్ డి పిల్లలకు ఉచిత విద్య. MGNREGA అనే కార్యక్రమం దేనిని అందించడం లక్ష్యంగా పెట్టుకుంది? ఆన్సర్ ఆప్షన్ బి ఉపాధి హామీ. నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ యాక్ట్ NREGA. భారతదేశంలో కుల వ్యవస్థ కొనసాగడానికి ఏ సామాజిక అంశాలు దోహదం చేస్తాయి? ఏ ఆర్థిక కారకాలు, బి సాంస్కృతిక అంశాలు, సి చారిత్రక అంశాలు అండ్ డి పైవన్నీ. భారతదేశంలో కుల వ్యవస్థ కొనసాగడానికి ఏ సామాజిక అంశాలు దోహదం చేస్తాయి? ఆన్సర్ ఆప్షన్ డి పైవన్నీ. భారతదేశంలో మతాంతర వివాహాలకు సంబంధించి లవ్ జిహాద్ అనే భావన ఎలా చర్చనీయాంశమైంది? ఏ ఇది ప్రేమ మరియు ఐక్యతను ప్రోత్సహిస్తుంది, బి ఇది సంఘ సంస్కరణ ఉద్యమం, సి మతపరమైన ఉద్రిక్తలకు ఇది విమర్శించబడింది అండ్ డి ఇది మత వైవిధ్యానికి మద్దతు ఇస్తుంది. ఆన్సర్ ఆప్షన్ సి మతపరమైన ఉద్రిక్తలకు ఇది విమర్శించబడింది. మన ఛానల్లో ప్రీవియస్ వీడియోస్ అనేవి ఇండియన్ జియోగ్రఫీ, ఏన్షియంట్ హిస్టరీ, మిడివల్ ఇండియన్ హిస్టరీ, మోడర్న్ ఇండియన్ హిస్టరీ అన్నిటికీ సంబంధించిన ప్రాక్టీస్ వీడియోస్ అనేది చేయడం జరిగింది. ఆ వీడియోస్ ఎవరైనా చూడకపోతే వెళ్ళి చూసేయండి. ఇండియన్ పాలిటీ వీడియోస్ కూడా చేయడం జరిగింది. ఎవరైనా ఆ వీడియోస్ చూడకపోతే వెళ్ళి తప్పకుండా చూసేయండి. భారతదేశంలోని మహిళలు పని మరియు కుటుంబ బాధ్యతల సందర్భంలో ఏ విధాలుగా రెట్టింపు భారాన్ని అనుభవిస్తారు? ఏ గారడీ వృత్తి మరియు విద్య, బి ఇంటి పనులు మరియు ఉపాధిని నిర్వహించడం, సి సామాజిక బాధ్యతలు మరియు వ్యక్తిగత ఆకాంక్షలను సమతుల్యం చేయడం అండ్ డి ఏకకాలంలో బహుళ వృత్తిని కొనసాగించడం. భారతదేశంలోని మహిళలు పని మరియు కుటుంబ బాధ్యతల సందర్భంలో ఏ విధాలుగా రెట్టింపు భారాన్ని అనుభవిస్తారు? ఆన్సర్ ఆప్షన్ బి ఇంటి పనులు మరియు ఉపాధిని నిర్వహించడం. భారతదేశంలోని కొన్ని కమ్యూనిటీలలో మహిళల సామాజిక పరస్పర చర్యలు మరియు పాత్రలను పర్దా అనే భావన ఎలా ప్రభావితం చేస్తుంది? ఏ ఇది లింగ సమానత్వాన్ని ప్రోత్సహిస్తుంది, బి ఇది స్త్రీ విద్యను ప్రోత్సహిస్తుంది, సి ఇది బహిరంగ ప్రదేశాల్లో మహిళల దృశ్యమానతను పరిమితం చేస్తుంది అండ్ డి ఇది రాజకీయాల్లో మహిళల భాగస్వామ్యానికి మద్దతు ఇస్తుంది. ఆన్సర్ ఆప్షన్ సి ఇది బహిరంగ ప్రదేశాల్లో మహిళల దృశ్యమానతను పరిమితం చేస్తుంది. భారతదేశంలో మతతత్వం మరియు ప్రాంతీయ ఉద్రిక్తలకు సంబంధించిన సమస్యలను పరిష్కరించడంలో లేదా తీవ్రతరం చేయడంలో సోషల్ మీడియా మరియు సాంకేతికత ఏ పాత్ర పోషిస్తాయి? ఏ అవి మత సామరస్యానికి దోహదం చేస్తాయి, బి అవి విభజన కథనాలను విస్తరింపజేస్తాయి, సి సామాజిక సమస్యలపై వాటి ప్రభావం ఉండదు, వారు నిష్పాక్షికమైన వార్తా కవరేజ్ని ప్రోత్సహిస్తారు. భారతదేశంలో మతతత్వం మరియు ప్రాంతీయ ఉద్రిక్తలకు సంబంధించిన సమస్యలను పరిష్కరించడంలో లేదా తీవ్రతరం చేయడంలో సోషల్ మీడియా మరియు సాంకేతికత ఎలాంటి పాత్ర పోషిస్తాయి? ఆన్సర్ ఆప్షన్ డి వారు నిష్పాక్షికమైన వార్తా కవరేజ్ని ప్రోత్సహిస్తారు. భారతదేశంలో ఆన్సర్ బి 20కి ఆన్సర్ ఆప్షన్ బి అవి విభజన కథనాలను విస్తరింపచేస్తాయి. భారతదేశంలో మహిళలపై పెరుగుతున్న నేరాల కేసులను పరిష్కరించడానికి నేర న్యాయ వ్యవస్థను ఎలా సంస్కరించవచ్చు? ఏ కఠిన శిక్షలు, బి మెరుగైన చట్ట అమలు, సి అధికారులకు లింగ సెన్సిటివ్ శిక్షణ అండ్ డి పైవన్నీ. భారతదేశంలో మహిళలపై పెరుగుతున్న నేరాల కేసులను పరిష్కరించడానికి నేర న్యాయ వ్యవస్థను ఎలా సంస్కరించవచ్చు? ఆన్సర్ ఆప్షన్ డి పైవన్నీ. భారతదేశంలో బాల కార్మికుల నిర్మూలనలో విద్య ఎలాంటి పాత్ర పోషిస్తుంది? ఏ అవగాహన పెంచడం ద్వారా, బి వృత్తి శిక్షణ అందించడం ద్వారా, సి కఠినమైన చట్టపరమైన చర్యలను అమలు చేయడం ద్వారా అండ్ డి పైవన్నీ.
భారతదేశంలో బాల కార్మికుల నిర్మూలనలో విద్య ఎలాంటి పాత్ర పోషిస్తుంది? ఆన్సర్ ఆప్షన్ డి పైవన్నీ. అవగాహన పెంచడం ద్వారా, వృత్తి శిక్షణ అందించడం ద్వారా, అలాగే కఠినమైన చట్టపరమైన చర్యలను అమలు చేయడం ద్వారా. భారతదేశంలో యువత అశాంతికి సామాజిక మరియు ఆర్థిక అంశాలు ఎలా దోహదం చేస్తాయి? ఏ విద్యావకాశాల కొరత, బి నిరుద్యోగం, సి సామాజిక అసమానత, అండ్ డి పైవన్నీ. భారతదేశంలో యువత అశాంతికి సామాజిక మరియు ఆర్థిక అంశాలు ఎలా దోహదం చేస్తాయి? ఆన్సర్ ఆప్షన్ డి పైవన్నీ. గ్రామీణ భారతదేశంలో పారిశుద్ధ్యం, ఆరోగ్యం మరియు సామాజిక గౌరవానికి సంబంధించిన సమస్యలను పరిష్కరించడంలో స్వచ్ఛ భారత్ అభియాన్ యొక్క ప్రభావాన్ని అంచనా వేయండి. ఏ అత్యంత ప్రభావవంతమైనది, బి మధ్యస్థంగా ప్రభావవంతంగా ఉంటుంది, సి అసమర్థమైనది, అండ్ డి మరింత మూల్యాంకనం అవసరం. ఆన్సర్ ఆప్షన్ బి మధ్యస్థంగా ప్రభావవంతంగా ఉంటుంది. భారతదేశంలోని అట్టడుగు వర్గాల సామాజిక మరియు ఆర్థిక అభ్యున్నతికి రిజర్వేషన్లు మరియు నిశ్చయాత్మక కార్యాచరణ విధానాలు ఎలా దోహదం చేస్తాయి? ఏ వారు ఒక స్థాయి ఆట మైదానాన్ని సృష్టిస్తారు, బి అవి వివక్షను అశాశ్వతం చేస్తాయి, సి ఆధునిక సందర్భంలో అవి అసంబద్ధం, అండ్ డి ఏ మరియు బి. ఆన్సర్ ఆప్షన్ ఏ వారు ఒక స్థాయి ఆట మైదానాన్ని సృష్టిస్తారు. ఓకే ఎవ్రీవన్, మీకు మరికొన్ని ఇలాంటి బిట్స్ కావాలంటే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి అక్కడ ఆల్ అని ఉంటుంది, ఆ ఆల్ని ప్రెస్ చేస్తే నేను వీడియోస్ అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. మీరు వీడియోస్ అనేవి వెంటనే చూడగలరు. లేకపోతే ఈ వీడియోస్ అనేవి నేను అప్లోడ్ చేస్తున్న వీడియోస్ కూడా మీకు కొన్నిసార్లు యూట్యూబ్ అనేది సజెస్ట్ చేయదు. అప్పుడు మీరు చాలా వీడియోస్ అనేవి మిస్ అవుతారు. మన ఛానల్లో ప్రీవియస్గా ఇండియన్ పాలిటీ, ఇండియన్ హిస్టరీ, ఏన్షియంట్ హిస్టరీ, మెడివల్ హిస్టరీ, ఇండియన్ మోడర్న్ హిస్టరీ, అలాగే ఇండియన్ సొసైటీ, ఇండియన్ జోగ్రఫీ నుండి గ్రూప్ 2 ప్రిలిమ్స్కి యూజ్ అయ్యే అన్ని టాపిక్స్ని కూడా కవర్ చేయడం జరిగింది. ఆ వీడియోస్ ఎవరైనా చూడకపోతే వెళ్ళి ఇప్పుడే చూసేయండి. గ్రామ సచివాలయం ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళు కూడా ఈ వీడియోస్ని తప్పకుండా చూడండి. మీకు ఈ వీడియోస్ అనేవి చాలా బాగా యూజ్ అవుతాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.